పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు పరమాద్భుతమైనటువంటి దినం. సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి మహత్యం గురించి ఎన్నో విషయాలు ఎంతో అద్భుతంగా మన సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ ధ్యానరత్న శ్రీ కేశవరాజు సార్ నుంచి మనం తెలుసుకోబోతున్నాం. ఇందాకే స్టూడియోలో ఆయనది తిరుపతి కాబట్టి నేటివ్ ప్లేస్, ఆయనతో కొన్ని విషయాల్ని డిస్కస్ చేస్తున్నప్పుడు వెంకటేశ్వర స్వామి యొక్క మహత్యం గురించి, ఆ యొక్క పుణ్య ప్రదేశం గురించి ఎన్ని అనుభవాలు కలిగి ఉన్నారో అవన్నీ ఆయన చెప్తుంటే ఎంతో పరమాద్భుతంగా అనిపించింది. ఈ అనుభవాలన్నీ పిఎంసి ప్రేక్షకులు వింటే ఇంకా బాగుంటుంది అనిపించి వెంటనే మనం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది, అది కూడా లైవ్లో. సో ఇంకెందుకు ఆలస్యం, నేను ఏ అనుభూతిని అనుభవాలను రామ్మోహన్ రావు సార్ మేము పొందామో స్వయాన మీరు కూడా ఆ అనుభవాలన్నీ పొందుదురు. ఏం రామ్మోహన్ సార్? 100%. నమస్తే సార్. నమస్తే ఆనంద్ గారు మరియు రామ్మోహన్ రావు గారు. నమస్తే. వందనం, ధ్యానాభివందనం. అంతేకాకుండా పిఎంసి ప్రేక్షక మహాశైలికందరికీ ధ్యాన వందనాలతో మీ కేశవరాజు. మీ గురించి బ్రీఫ్గా మీ ఇంట్రొడక్షన్. మాది తిరుపతికి దగ్గరలో ఒక చిన్న పల్లెటూరు, వ్యవసాయ కుటుంబం. మరి అందరిలాగా చదువుకుంటూ ఉండంగానే నాకు ఒక అన్వేషణ మొదలైంది. అంటే రకరకాలుగా ఎందుకున్నారు, ఏంటిది, వాళ్ళు బీదవాళ్ళుగా మహారాజులుగా ఇలా రకరకాలుగా ఎందుకున్నారు, అసలు ఏంటి జీవితం అంటే ఇంతేనా, తినడం తాగడం మీద సంపాదించుకోవడం, ఇలా వ్యవహరించడం అన్న దీనికేమైనా ఇంకొకటి మార్గం ఉందని అన్వేషణ చేస్తూ చిన్నప్పుడు నన్ను బయటకు పంపించేవాళ్ళు కాదు. అయితే మరి కొంచెం వయసు వచ్చిన తర్వాత 10th క్లాస్ అయిన తర్వాత నాకు ఫ్రీడమ్ దొరికింది. నేను అలా వెళ్ళి ఎంతోమంది యోగుల్ని, మహర్షుల్ని, మహాత్ములను కలిశాను పత్రిజీని కలవకముందు. ఈ మధ్యలో చదువుకుంటున్నప్పుడే, అంటే 5వ తరగతి చదివేటప్పుడు, మాది రైతు కుటుంబం కాబట్టి ఒక సంఘటన జరిగింది చెప్తాను మీకు. రైతులంతా కూడా వాళ్ళకి ఇష్టమైన దైవంతో తొలకరింపులప్పుడు పంట వేసేదని ముందు ఆ దైవ దర్శనం చేసుకొని మొక్కుకొని స్వామి పంట బాగా పండాలని మొక్కుకొని పంట మొదలు పెడతారు మామూలుగా రైతులంతా కూడా. అదేవిధంగా మా రైతు కుటుంబం కాబట్టి మా ఫ్యామిలీ, మా మేనమామ ఫ్యామిలీ మాకు తిరుపతి దగ్గర కాబట్టి తిరుమల కొండకు వెళ్ళాం. అంటే 1965 విషయం ఇది. ఓకే, 1965. మేము పుట్టలేదు, నేను పుట్టలేదు. నాకు 10 years వయసు అప్పుడు. వెళ్తే అప్పుడు చాలా తక్కువ కదా, వెళ్ళాము. ఇంత క్యూలు ఈ హంగామా లేదు, వెళ్ళాము, దర్శనం చేసుకున్నాం, రాత్రి బయటకు వచ్చాం. అంటే టెంపుల్ నుంచి బయటకు వచ్చాం, గర్భగుడి నుంచి. వస్తానే మా మేనమామ కొడుకు నాకంటే 1 year పెద్ద, ఇంచుమించుగా నాలాగానే ఉంటాడు. అతన్ని అడిగారు, సుబ్రహ్మణ్యం అతని పేరు, సుబ్రహ్మణ్యం నువ్వేం కోరుకున్నావు అని అడిగారు. అతనేం చెప్పాడంటే, నాకు బాగా చదువు రావాలి, నాకు మంచి ఉద్యోగం రావాలి, హాయిగా జీవితాన్ని గడపాలి, ఆ వెంకటేశ్వర స్వామి నేను అదే కోరుకున్నాను అన్నాడు. నన్ను అడిగారు, కేశవ నువ్వేం కోరుకున్నావని. నేను చిన్నగా ఉన్నాను కదండి, ఓన్లీ ఇలా దేవుడి దగ్గర నిలబడినారు, ఇటు పెట్టుకున్నారు, నేను కూడా ఇట చూసి నేను కూడా ఇటు పెట్టుకున్నాను, అంతే, నేనేం కోరుకోలేదు. నన్ను అడిగితే ఏమో మీరు ఇటు పెట్టుకుని నేను ఇటు పెట్టుకున్నాను, నాకు కోరుకోవాలని కూడా తెలియదు అంటే, అరే చూసావు వాడు ఎంత బాగా కోరుకున్నాడో, నువ్వు వెళ్ళి ఇంకొకసారి అటు నుంచి పక్కనే కదా లోపలికి వెళ్ళి దేవుడిని మొక్కుకొని రారా అన్నాడు. నేను వెళ్ళను అన్న. ఎందుకు అన్నాడు. మనం ఎందుకు వచ్చాం దేవుడి దగ్గరికి? దేవుడు అంటే మనకంటే గొప్పవాడు కదా, మన గురించి అంతా తెలిసినవాడు కదా. మరి నా గురించి, నా జీవితం గురించి తెలిసినటువంటి ఆ మహానుభావుణ్ణి నేనేం అడుగుతాను? నేను అడగను. నాకేమి ఇవ్వాలనో ఏం చేయాలనో ఆయన నాకు ఇస్తాడు, నేను అడగనన్నాను. వీడేంటి తలతిమ్మిరిగా మాట్లాడుతున్నాడు, వీడు చెప్పిన మాట వినడేమో, అప్పుడే నాకు ఒక మాట అనేసి తీసుకొచ్చారు. సార్ వీళ్ళు మాట్లాడుకుంటున్నారు, మా అమ్మ నాన్న మా మేనమ్మ, మీరేం కోరుకున్నారంటే వర్షాలు బాగా కురవాలి, పంటలు బాగా పండాలని మేము కూడా కోరుకున్నామన్నారు. అలా నేను ఏదైతే ఆ రోజు అనుకున్నాను చివరి వరకు కూడా మరి పత్రిక సార్ దగ్గర కూడా అదే నేను కోరుకున్నాను. మనకంటే గొప్పవాళ్ళు అయినప్పుడు నాకు అది కావాలి ఇది కావాలని పాద నమస్కారాలు చేయడమో ఇంకోటి చేయడమో ఏంది అంటే మన డిజైన్లు అయ్యే ముందు అదే నెరవేరుతుంది. అంటే ఇంకొక మెట్టు ఎక్కడానికి ఈ గురువుల సహకారం ఉంటుందనేటువంటి చిన్నప్పటి నుంచి కూడా నాకు అదే భావము, అదే భావాలతోనే నేను పెరిగానండి. గ్రేట్ సార్, బాగుంది. అయితే పత్రి సార్తో
మీ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత పత్రి సార్ మీరు తిరుపతి తిరుమల ఎన్నో ప్లేసెస్ తిరిగారు కదా. తిరుపతి తిరుమలలో ఉండేటువంటి ధ్యాన సాధనకు అనువైనటువంటి ప్రదేశాల గురించి తెలియజేయండి. ఓకే, అసలు పత్రిజీ గురించి చెప్పాలి కదా. అవును. నా అనుభవములు. ఎస్ సార్. తొలి రోజు నుంచి కూడా నాకు ధ్యాన అనుభవాలు కోకొల్లలు. కూర్చుంటే ఏదో ఒక అనుభవం, ఎవరో ఒక మాస్టర్, ఏవో ఒక మహానుభావుడు కనపడి ఏదో ఒకటి చెప్తున్నవాళ్ళు. 4 రోజులైంది. తొలి రోజు ఒక అనుభవం వచ్చింది, అది ఇప్పుడు అవసరం లేదు. 4 రోజుల తర్వాత ధ్యానంలో కూర్చుని వెంటనే అప్పుడు సారు 94 అంటే 4 సెంటర్లే ఉన్నాయి. కర్నూలు, గుంతకల్, అనంతపూర్, 4వ తిరుపతి. సార్ అప్పటికే రిజైన్ చేస్తున్నారు కాబట్టి జాబ్కి వారం రోజులు 10 రోజులు ఉండేవాళ్ళు. ఆయనతో గంటలు గడిపేవాళ్ళం రోజంతా. ఆయన ఎప్పుడు కూర్చోమంటే అప్పుడు మేటైన కూర్చునే వాళ్ళం ఆయన సమక్షంలోనే. సరే కూర్చోబెట్టినప్పుడు 4వ రోజు నేను ధ్యాన అనుభవం ఇది ఏడుకొండల స్వామి దగ్గరికి వెళ్ళాను. ఏడుకొండల వాడి దగ్గరికి వెళ్ళాను. మీకు తెలుసు, క్యూ ఇలా నడుస్తుంది, మధ్యలో దారి ఉంటుంది. ఈ దారిలో నేను వెళ్ళాను. వెళ్తే నేను లోపలికి వెళ్ళిన వెంటనే ఓపెన్ ప్లేస్ ఉంటుంది, మీరంతా చూసుంటారు. నేను వెళ్ళిన వెంటనే ఆయన నాకు ఎదురయ్యాడు. వెంకటాచలపతి మంచిగా నాకంటే అందంగా తేజవంతంగా ఉన్నాడు. ఎదురొచ్చి పోనీయకుండా అడ్డుకున్నాడు. కరెక్ట్గా నాకు ఎదురుగా నిల్చుకున్నాడు. నేను ఆయన ముఖమే చూస్తున్నాను. ఈయన ఎందుకు నాకు అడ్డంగా నిలబడుకున్నాడు అని నేను అనుకుంటున్నాను. ఆయన ఏమన్నాడంటే, ఈ జన్మలో నువ్వు నా దగ్గరికి రావాల్సిన పని లేదు అన్నాడు. అదేంది స్వామి, లక్షలాది మంది క్యూలో వెళ్తుంటే వాళ్ళంతా ఆపుకున్నా నన్ను ఎందుకు ఆపుతున్నారా అని అడిగాను. ఈ జన్మలో నువ్వు నా దగ్గరికి రావద్దు, పత్రిజీ ఏం చెప్తే నువ్వు అది చేయి చాలని లోపలికి పోనీయకుండా బయట పంపించేశాడు. ఓకే. అది నాకు వెంకటేశ్వర స్వామితో 4వ రోజు ధ్యానానికి వచ్చిన 4వ రోజు అనుభవం ఇది. దాని తర్వాత 21 వరకు కూడా ఎన్నో ట్రెక్కింగ్లు, ఎన్నెన్నో ప్రోగ్రాంలు చేసినా కూడా తిరుమల చుట్టుపక్కలంతా కూడా ఎన్నో ట్రెక్కింగ్లు, శేషాచలం కొండలు తిరిగినా దర్శనానికి వెళ్ళలేదు. ఆయన వద్దన్నాడు కదా. ఆయన ధ్యానంలో ఎన్నెన్నో మెసేజ్లు తీసుకోవడం, ఎన్నెన్నో జరగడం జరిగింది. 94లో మేము మెడిటేషన్ మొదలు పెడితే 4 కలిసాం సార్ని. కొన్ని రోజుల తర్వాత ఇంకా విస్తృతంగా ధ్యాన ప్రచారం చేయాలని ఎంతో తపిస్తున్నాం. ఒకరోజు బ్లాక్ బోర్డు పైన మండలం అని పేరు కనపడింది. మనకు తెలియదు, అది కూడా వెంకటేశ్వర స్వామి. మనకు తెలిసిపోతుంది, మీరు అనొచ్చు ఆయన అని ఎలా అంటారని. ఇప్పుడు మీరు ఏసీ వేసుకున్నారు, ఏసీ చల్లటి గాలి తెలుస్తుంది, ఫ్యాన్ గాలి తెలుస్తుంది కదా. ఆ వచ్చినటువంటి ఆయన వైబ్రేషన్ తెలుసుకొని నేను గ్రహించగలను. అది ఏ జన్మ సుకృతమో తెలియదు. ఆయనే వచ్చి బ్లాక్ బోర్డ్ పైన మండలం అని రాశాడు. మాకు అర్థం కాలేదు. పత్రి సార్ని అడిగినాం, సార్ మండలం అని వెంకటేశ్వర స్వామి వచ్చి రాసి చూపించాడు, ఏం చేయమంటారని. అయ్యప్ప మండల దీక్ష అంటారు కదా, అదేవిధంగా మండల ధ్యాన తరగతులు పెట్టండి అయ్యా అన్నారు. మండల ధ్యాన తరగతులు చేశాం. ఓకే. ఆ మండల ధ్యాన తరగతుల్లో మెసేజ్ ఏంటంటే, ఎవరైతే 41 రోజులు ప్రతిరోజు వచ్చి సామూహిక ధ్యానంలో పాల్గొంటారో వాళ్ళు అద్భుతమైన గ్రేట్ మాస్టర్గా తయారవుతారు అని చెప్పారు. అదేవిధంగా 41 రోజులు ఎవరైతే వచ్చారో వాళ్ళు మంచి మాస్టర్గా ఎదిగారు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మండలం పోయిన తర్వాత సప్తాహం అని చూపించాడు ఆయనే. మళ్ళీ పత్రిజీని అడిగాం, సార్ సప్తాహం అని చూపిస్తుండే అంటే, అయితే ధ్యాన సప్తాహాలు పెట్టండి అయ్యా అన్నారు. ఓకే. ఈ 2 కూడా వెంకటేశ్వర స్వామి ఇచ్చిన టైటిల్సే. ఆ 2టిని తిరుపతి నుంచి ఇంప్లిమెంట్ చేసాం. తర్వాత అనేక ప్రాంతాలలో మన రాష్ట్రం కూడా ఇంప్లిమెంట్ హోల్ పిఎస్ఎస్ఎం ఆచరించారు. ఎన్ని ధ్యాన సప్తాహాలు, ఎన్ని మండల ధ్యానాలు, ఎన్ని మండల ధ్యానాల క్లాసులు లెక్కే లేదు. ఏం సార్? అలా ఇవి 2 ఆయన ఇచ్చినటువంటి వరాలే. సో మీరు తిరిగిన ప్లేసెస్ పత్రి సార్తో తిరుమల తిరుపతిలో? పత్రి సార్ వస్తే వారం 10 రోజులు ఉంటారని చెప్పినాం కదా. ఒకరోజు కూడా ఆయన ఖాళీగా ఉంచేవాళ్ళం కాదు. మోటార్ సైకిల్ ఎక్కించుకోవడం, ఏ ఒక ఫారెస్ట్కి వెళ్ళిపోవడం. ఓకే. లేదంటే తిరుమల కొండకి వెళ్ళిపోవడం. తిరుమల కొండకి మేము మోటార్ సైకిల్ వెళ్ళేది చాలా సరదాగా. సారు మేము కలిసి 3-4 మోటార్ సైకిల్ వేసుకోవడం, ఎక్కడ టర్నింగ్లో సార్ ఇక్కడ ఆపోయంటే ఆపడం, అక్కడ కాసేపు మెయింటైన్ చేయడం, ఆ ప్రకృతి అందాలంతా చూసుకోవడం, పైకి వెళ్ళడం, రాత్రి అంతా ధ్యానం చేయడం. ఓకే. మళ్ళా మధ్యలో టీ బ్రేక్ ఉంటుంది, రకరకాల ధ్యానం. అంటే శ్వాస మీద ధ్యాసే. మనం ఎంతసేపటికి కళ్ళు మూసుకొనే ధ్యానం చేస్తాం, అదంతా అనుకుంటాం కదా. ఉన్నట్టుండి మనం ఎంతసేపు కళ్ళు మూసుకొని ధ్యానం చేసాం కదా. ఇప్పుడు ఆ చెట్టును చూడండి, చూస్తున్నాం. ఆకులు కదులుతున్నాయా, రెమ్మలు కదులుతున్నాయా, గాలి కదులుతున్నాయి సార్. కదులుతున్నది మీరు సాక్షిభూతంగానే చూడాలి.
కానీ మైండ్లో అది కదులుతుంది, ఊగుతుంది, ఇట్లా ఆడుతుండకూడదు. అది చూస్తూ ఉన్నా కూడా, కళ్ళు తెరుచుకొని చూస్తున్నా కూడా నీ మైండ్ జీరో అవ్వాలి. అది ప్రాక్టీస్ చేసాడు ఒకసారి. ఓకే. ఇంకొక నెలలో ఏం చేశాడంటే, ఏమయ్యా పోయినసారి ఆకులు ఎంత చూశారు కదా, జీరో మైండ్ అయింది కదా, ఇప్పుడు మేఘాలను చూడండి. మేఘాలు రకరకాల రూపాలు అలా కదులుతుంటాయి, నల్ల మేఘాలు, తెల్ల మేఘాలు. చూస్తున్నారు కదా, మేఘం కదులుతుంది, ఈ పలానా ఆకారంలో ఉంది అని అనుకుంటున్నారా? చూడండి సాక్షిభూతంగా, కానీ మనసులో జీరో అయిపోవాలి. ఓకే. ఇలాంటి ఎన్నో అనుభవాలు. అంటే మాకు బాగా తిరుమల కొండకు వెళ్ళాలంటే ఇష్టము, ఆ చుట్టుపక్కల ప్రదేశాల్లో ధ్యానం చేయడం ఇష్టము. అక్కడ ఎన్నో ప్రదేశాలు మరి శక్తి క్షేత్రాలు ఉన్నాయి. మీరు ఏ ప్రదేశాల్లో ధ్యానం చేశారు సార్? తిరుమల కొండలో ఎక్కువగా జాపాలి తీర్థం వెళ్ళేవాళ్ళం. జాపాలి తీర్థం పాపనాశం పోయే దారిలో ఒక 2 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. అక్కడ ఎంతో ఎప్పుడు జనాలు వస్తుంటారు. రాత్రింబావులు అక్కడ ధ్యానం చేసేవాళ్ళం, టెంపుల్లో కూర్చొని ధ్యానం చేసాం. పాపనాశం డ్యామ్ దగ్గర ధ్యానం చేసేవాళ్ళం. అదేవిధంగా పార్వేట మండపం అని ఒకటి ఉంది, అంటే మలయాళ స్వామి ఆశ్రమం పక్కన పాపనాశం వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్ పార్వేట మండపం ఉంటుంది. ప్రతి ఫిబ్రవరిలో ఉత్సవమూర్తిగా అక్కడి వరకు తీసుకొచ్చి పౌర్ణమి రోజు మళ్ళీ తీసుకెళ్తారు వెంకటేశ్వర స్వామిని. అక్కడ ధ్యానం చేయాలి, చాలా బాగుంటుంది. మలయాళ స్వామి ఆశ్రమంలో ధ్యానం చేయాలి. మలయాళ స్వామి గుహలో ధ్యానం చేశాడు కదా, అక్కడ ధ్యానం చేయాలి. ఆకాశగంగలో ధ్యానం చేయాలి ఆ ప్రదేశంలో. ఇవన్నీ శక్తి క్షేత్రాలు. ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి సార్? శిలాతోరణం అని ఒక అద్భుతమైన ఉంది, 1000 సంవత్సరాల నాటి అలా బ్రిడ్జ్ లాగా ఉంటుంది. మీరు చూస్తే తెలుస్తుంది శిలాతోరణం, ఎప్పుడన్నా పోతే చూడొచ్చు. అలా శిలాతోరణం కాడ ధ్యానం చేయాలి. శిలాతోరణం పక్కన ఒక సన్న వాటర్ ఫాల్ ఉంటుంది, అక్కడ కూడా చిన్న చిన్న మంచి శక్తి స్పాట్స్ ఉన్నాయి. అక్కడ ధ్యానం చేయాలి. ఇంకొంచెం పైకి వెళ్తే వేద పాఠశాల ఉంటుంది, అక్కడ చేయొచ్చు. వేద పాఠశాల ఇంకొంచెం పోయి లెఫ్ట్ తిరిగితే అక్కడ పాదాలలాగా ఉంటాయి. అక్కడ చేరుకుంటే చల్లటి గాలి, అద్భుతమైన ప్రదేశం. అక్కడి నుంచి చూస్తే తిరుమల కొండంతా కనపడుతుంది. అక్కడ అద్భుతంగా ధ్యానం కుదురుతుంది. ఇలా ఎన్నెన్నో ప్రదేశాలు ఉన్నాయి. ప్రతి ప్లేసు అద్భుతమే. బేడి ఆంజనేయ స్వామిని టెంపుల్కి ముందర మెట్లు ఎక్కిన వెంటనే చిన్న ఆంజనేయ స్వామి ఇక్కడ, బేడి ఆంజనేయ స్వామి, ఆయన సన్నిధిలో ధ్యానం చేయాలి. ఇలా ఎన్నెన్నో చాలా ఉన్నాయి. ఓకే సార్, ఇప్పుడు తిరుమలలో ఎక్కడ ఏ ప్లేస్కి వెళ్ళినా ఒళ్ళు పులకరించిపోతూ ఉంటుంది. ముఖ్యంగా పత్రి సార్ 2003 సంవత్సరంలో పబ్లిక్ అంటే ప్లేస్లోనే పబ్లిక్గా చెప్పారు ఆయన. ఇప్పుడు ఎక్కడైతే వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం ఉందో సరిగ్గా ఆ విగ్రహం కింద 1500 అడుగుల క్రింద స్వామివారు ఇప్పటికీ తపస్సు చేస్తూ ఉన్నారని చెప్పారు. సో దాని గురించి మీ మాటల్లో. 100% కరెక్ట్. ఎన్నోసార్లు అంటే ఏ జన్మ సుకృతమో కానీ ఇలా మనం ఎలాగా మాట్లాడుకుంటున్నామో అదే వెంకటేశ్వర స్వామితో నేను మాట్లాడిన రోజులు ఉన్నాయి. ఎదుటి వాళ్ళు నమ్మినా నాకు నమ్మకపోయినా నాకు సంబంధం లేదు. ధ్యానంలో ఆయన గర్భగుడిలోకి తీసుకెళ్ళడం, ఆయన విగ్రహం దగ్గర ఆ విగ్రహం అంతా చూపించడం, ఆ విగ్రహం దగ్గర ఉండగానే పెద్ద ప్రవాహం సౌండ్, నీటి ప్రవాహం సౌండ్ని ఇది ఏంటి అని నేను అడగగా, ఇక్కడే నేను తపస్సు చేస్తుంటాను దీని లోపల అని ఆయన వెంకటేశ్వర స్వామి చెప్పడం. పురాతన కాలంలో ఇప్పుడుండే కిరీటం ఇలా ఉంటుంది. పురాతన కాలం నాటి కిరీటం నాకు చూపించడం, ఏం స్వామి నేను ఎప్పుడు ఇది చూడలేదు మీ అలంకరణలో కూడా అంటే, ఒకనాటి కిరీటం నాది ఇదే, తర్వాత ఇది మార్పు జరిగి ఇలా వచ్చింది అని ఆ కిరీటాన్ని చూపించడం, ఆయన నగలనే చూపించడం, ఇదంతా కూడా ఇలా ఎలా మనం మాట్లాడుకుంటున్నామో అలాగా చూపించడం జరిగింది. పత్రిజీ చెప్పింది 100% కరెక్ట్. ఒకసారి మా ఉనికిలి సుబ్బారావు గారు నాన్ స్టాప్గా 6 రోజులు 7 రోజులు ధ్యానంలో కూర్చుండిపోయారు. అక్కడ ధ్యానయజ్ఞం జరిగినప్పుడు తిరుపతిలో ఆయన అనుభవాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. వెంకటేశ్వర స్వామితో అనుభవాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. దాని గురించి మీ మాటల్లో. 2003 ధ్యానయజ్ఞం తిరుపతిలో చేశాం. అవును. ఉనికిలి సుబ్బారావు గారు 2వ రోజు కూర్చున్నారు. 7 రోజుల యజ్ఞంలో 5.5 రోజులు అలాగే కూర్చుండిపోయినారు. వర్షం పడితేనా, దోమలు కొట్టినా, చలిలో అయినా కూడా ఏమీ డిస్టర్బ్ కాకుండా చెక్కు చెదరలేదు. ఒక విగ్రహం లాగా అలాగే కూర్చున్నాడు. మనం మైక్ సెట్ పెట్టాం, పాటలు, మరి పత్రిజీ ప్రవచనాలు, ఫ్లూటు
ఏమాత్రం ఒక శిలలాగా అలానే కూర్చున్నాడు. సాంస్కృతిక కార్యక్రమాలు ఎంత సౌండ్ చేసినా ఆయన లేలేదు, కదలలేదు, మెదలలేదు. నో ఫుడ్, నో వాటర్. అవును, బాత్రూమ్ కూడా లేదు. 5.5 డే అయిన తర్వాత నాన్ స్టాప్ మెడిటేషన్ పత్రిజీ పోయి అలా ఆయన పట్టుకొని కదిలించినప్పుడు, లేపినప్పుడు, అప్పుడే ఒక 5 నిమిషాలు 10 నిమిషాల ముందు ఎలా అయితే కూర్చొని నిద్రలేస్తే అంటే ధ్యానం నుంచి లేస్తే ఎలా లేసామో అలా లేచి దిక్కులు చూశాడు. ఏంటి ఎన్ని రోజులు అంటే, నాకేం తెలిసింది సార్, కూర్చునిందే నాకు తెలుసు, మరి 5.5 రోజులు అయింది కూడా నాకు తెలియదు అన్నాడు. ఎక్కడికి వెళ్ళావు ఎన్ని రోజులు అంటే, సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలోనే ఉన్నాను, ఆయనే నన్ను వచ్చి తీసుకెళ్ళాడు, ఆయన దగ్గరే నేను ఉన్నాను అని చెప్పడం జరిగింది. మనం అంతా విన్నాం. అవును సార్. కాబట్టి ఆయన వెంకటేశ్వర స్వామి మహత్యం ఏమని చెప్పగలం? ఆయన నమ్మిన వాళ్ళు, ఆయన ఎవరైతే భక్తియోగం కావచ్చు, ధ్యానయోగం కావచ్చు, పూర్తి విశ్వాసంతో వెంకటేశ్వర స్వామిని ఎవరైతే నమ్ముతారో వానికి అన్ని అద్భుతాలుగానే ఉంటాయి వాళ్ళ జీవితాలలో. కరెక్ట్ సార్. అండ్ పైన పత్రి సార్ ఉన్నప్పుడు తిరుమలలోనే అద్భుతమైన సంగీత ధ్యానం ఎంతో అద్భుతంగా చేశారు. దాని గురించి మీ మాటల్లో. ఇది 2 సార్లు చేశాం. 2 సార్లు కాదు, 3 సార్లు చేశాం. 1995లో మేము అప్పుడే 94లో వచ్చినాం. మాకు అప్పుడు ఈ యొక్క టీటీడీ యాజమాన్యం అయితేనేమి, ఈఓ ఇదంతా కూడా మాకు కొంచెం పరిచయం. ఎవరు భీమాస్ రఘు గారికి, నాకు కంచిరాగ్రామ్కి, మాకు ఆర్గనైజేషన్లో ఆ ఈఓ వాళ్ళతో అంత సంబంధాలు ఉంటాయి. కాబట్టి పత్రిజీ వస్తామంటే వాళ్ళ ఏది బ్రహ్మోత్సవాలు చేస్తారు కదా. అవును సార్. బ్రహ్మోత్సవాలకు మాకు పర్మిషన్ ఇవ్వండి ఆస్థాన మండపంలో అని ఒక లెటర్ పెట్టాం 95లో. వెంటనే 3 రోజులు మాకు పర్మిషన్ ఇచ్చేసారు. ఓకే. పర్మిషన్ ఇచ్చేసిన వెంటనే మేమంతా వెళ్ళడం చేయడం జరిగింది. మొట్టమొదటి ట్రెక్కింగ్ కూడా అప్పుడే మొదలైంది. ఓకే. ఆస్థాన మండపంలో ఉంటూ మేము అప్పుడప్పుడు టీ తాగేదాన్ని కట్టుపోయి మేము వాళ్ళకి పాంప్లెట్ ఇస్తామంటే టీ కొట్టి ఆయన అన్నాడు, మీరు ఇక్కడ ఉంటారు కదా, పౌర్ణమి రానే వచ్చింది, మీరు ధ్యానం ఇంత ఇంట్రెస్ట్ కూడా, మేము కూడా తుమ్మూరు తీర్థంకి పౌర్ణానికి వెళ్తున్నాం, మీరు వస్తారా అన్నారు. అప్పుడు మొట్టమొదటి ట్రెక్కింగ్ 95లో బ్రహ్మోత్సవాల సమయంలో 3 రోజులు మేము అక్కడ ఆస్థాన మండపంలో పత్రిజీ ప్రవచనాలు ధ్యానం అయిన తర్వాత ఫస్ట్ ట్రెక్కింగ్ తుమ్మూరు తీర్థం 95లో మాది స్టార్ట్ అయింది. ఓ, ట్రెక్కింగ్ మూలం అక్కడ ఉంది 95లో. ఓ మై గాడ్. ఓకే. దాని తర్వాత మరి మనకంతా తెలుసు కరోనా టైంలో. అవును. మరి శివప్రసాద్ గారు, మరి మన ఒంగోలు సారు నాగేశ్వరరావు గారు, వీళ్ళిద్దరూ వాళ్ళకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్తో మంచిగా 7 రోజులు సంగీత నాద ధ్యానం పెట్టినప్పుడు మనం అంతా కూడా వెళ్ళాం. అవును. ధ్యానం చేశాం. అవును. అప్పుడు కూడా వెంకటేశ్వర స్వామికి ఎంత భక్తి యోగమో అంత ధ్యాన యోగం కూడా ఆయనకి చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన కొన్ని వేల సంవత్సరాలుగా ధ్యాన స్థితిలో ఉన్నారు కాబట్టి. వెంకటేశ్వర స్వామి అంటే అందరికీ భక్తి యోగము, ధ్యానం చేసే వాళ్ళకి ధ్యాన యోగం. ఓకే. కాబట్టి ఆయన పర్మిషన్ లేనిదే మనం ఒక మెట్టు కూడా ఎక్కలేము. ఆయన పర్మిషన్ లేనిదే ఏ కార్యక్రమం మనం చేయలేం ఆయన సన్నిధిలో. అలాంటిది ఆయనకి ఇష్టమయ్యే మనకు 7 రోజులు వాళ్ళ ద్వారా మనకు పర్మిషన్ వచ్చింది, మనం చేసాం. ఎస్ సార్. మరి ఇప్పుడు టీటీడీలో అంటే సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానంకి చెందినటువంటి మహతి ఆడిటోరియంలో సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు వారం రోజుల పాటు అద్భుతంగా ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం జరగబోతోంది. ఓకే. సో దాని గురించి మీ మాటల్లో. ఇది ఒక అద్భుతమైనటువంటి లోక కళ్యాణ కార్యక్రమం. ధ్యాన మహాయజ్ఞం అంటేనే మన కోసం కాదు, ప్రపంచ శాంతి కోసం. అందరూ హాయిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అన్నిటికీ మించినట్టు ఆత్మజ్ఞానం పొందాలి. మన లక్ష్యం, పత్రిజీ లక్ష్యం అంతా ఒకటే. కాబట్టి ఎన్నెన్నో ప్రాంతాల్లో ఎప్పుడెప్పుడో చేశాము, కానీ ఈ సందర్భంలో మనం అక్కడ చేయడం ఎంతో అద్భుతం. అది కూడా మీకు పర్మిషన్ వచ్చిందంటే మన ప్రమేయం కాదు. మనం అప్లికేషన్ పెట్టామంటే వెంకటేశ్వర స్వామి యొక్క కరుణ కటాక్షం, ఆయన అనుగ్రహం లేదే ఎవరికి పర్మిషన్ రాదుగాక రాదు. మీకు వెంటనే పర్మిషన్ వచ్చిందంటే ఈ లోక కళ్యాణ కార్యక్రమం ఆయనకి ఇష్టం కాబట్టే మహతి ఆడిటోరియం మనకు పర్మిషన్ వచ్చింది. అదే 1 నెల తర్వాత అంటే అక్టోబర్లో వాళ్ళకు ధ్యాన బ్రహ్మోత్సవాలు టీటీడీ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఎన్నెన్నో ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు నెల ముందు నుంచి. అలాంటి సమయంలో కూడా
మన ధ్యాన కార్యక్రమాలకు టీటీడీ వాళ్ళు ఇచ్చారంటే ఆయన పత్రిజీ యొక్క సంకల్పము దేవాలయాలే ధ్యానాలయాలు అని ఎన్నోసార్లు చేశాం. మరి ఆయన ఆ యొక్క పత్రిజీ దివ్యాశిస్సులు, ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలతోనే మనకు ఆ పర్మిషన్ వచ్చింది. ఇది అద్భుతంగా సక్సెస్ అవుతుంది, దిగ్విజయంగా నడుస్తుంది. ఈ యొక్క కార్యక్రమానికి వేలాది మంది తరలివచ్చి ఆ యొక్క మహతి శక్తి క్షేత్రంలో మనమందరం కూడా ధ్యానం చేసి ఇంకొక స్థాయికి మనం వెళ్ళగలం. ఆ 7 రోజులు ఎవరైతే వస్తారో, ఎవరైతే ఆ యొక్క మహర్షుల మహాత్ముల ఆ గురువుల సందేశాలు వింటారో, మరి ధ్యానం చేస్తారో, వాళ్ళంతా సంపూర్ణ ఆత్మజ్ఞానాన్ని ఆ 7 రోజుల్లో అద్భుతంగా పొందటానికి ఇది ఒక గొప్ప సువర్ణ అవకాశంగా చెప్పవచ్చు. సార్, అలాగే తిరుపతి చుట్టూ ఉన్నటువంటి శక్తివంతమైనటువంటి ప్రదేశాల గురించి చెప్పండి సార్. ఓకే, చిత్తూరు రోడ్లో తీసుకుంటే ధ్యానం గురించే కదా మనకు. అవును సార్. చిత్తూరు రోడ్లో తీసుకుంటే తిరుపతి చిత్తూరు రోడ్లో మనకు శంకంపల్లి అని ఒక ప్లేస్ ఉంది. శంకంపల్లి మెయిన్ రోడ్ నుంచి 2 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఓకే. కొండపైన ఓకే. బండపైన మెట్లు కొట్టుంటారు, దానిపైన ఎక్కితే అక్కడ ఒక శివాలయం ఉంటుంది. ఓకే. శివాలయం పక్కన ఒక చిన్న కోనేరు ఉంటుంది. ఎప్పుడు మంచి అద్భుతమైన వాటర్ ఉంటుంది. ఆ కొండలంతా కూడా అద్భుతంగా ఎన్నోసార్లు మేము పౌర్ణమి ధ్యానాలకు ఎప్పుడంటే అప్పుడు వెళ్ళిన రోజులు ఉండి అక్కడే చిన్న 3 గుహలు అలా వంగి లోపలికి వెళ్తే ఒక్కొక్కరు కూర్చున్నటువంటి 3 చిన్న గుహలు ఉన్నాయి. ఆ గుహల్లో కూడా ధ్యానం చేయాలి. చాలా అద్భుతంగా ఉంటుంది నేచర్లో. తర్వాత మనము మరి అక్కడ ఇంకొక ప్లేస్ మరి మన విఘ్నేశ్వరుడు కాణిపాకం అవును, ఆ టెంపుల్లో అక్కడ ధ్యానం చేసుకోవచ్చు. తర్వాత అరగొండ అని ఇంకొక ప్లేస్ ఉంది, అక్కడ ధ్యానం చేసుకోవచ్చు. ఇలా ఎన్నెన్నో ప్రదేశాలు చిత్తూరు జిల్లాలో బోల్డ్ అని ఉంది. ఇటు మీకు కాళహస్తి రూట్కి వస్తే మరి మలయాళ స్వామి ఆశ్రమం, అవును, చాలా ఫేమస్. అవును, అక్కడ ధ్యాన మందిరం ఎంతో శక్తివంతమైన ప్రదేశం కూడా ఉంది. అటు నుంచి మళ్ళీ కాళహస్తికి వచ్చే కాళహస్తి కన్నప్ప దేవాలయం పైన అక్కడికి వెళ్ళి ధ్యానం చేయొచ్చు. కాళహస్తి టెంపుల్లో ధ్యానం చేయొచ్చు. అవును, వెరీ మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్స్. అక్కడనే ఇంకొక వేలింగాల కోన ఉంది, అక్కడ ధ్యానం చేయొచ్చు. మీరు అటు నుంచి ఇటు వచ్చేసి మన ఇటు వెంకటగిరి రూట్లో వెళ్తే పెంచెల కోన అని ఉంది, 80 కిలోమీటర్స్ తిరుపతి నుంచి. ఓకే. పెంచెల కోనలో అద్భుతమైనటువంటి వాటర్ ఫాల్, నరసింహస్వామి టెంపుల్, అక్కడే విజయేశ్వరి దేవి ఇంటర్నేషనల్ మెడిటేషన్ సెంటర్ ఉంది. ఓకే. ఇలా ఎన్నెన్నో శక్తి క్షేత్రాలు చుట్టుపక్కల ఉన్నాయి. ధ్యానయజ్ఞంతో పాటు ఇన్ని ప్లేసెస్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి శక్తివంతమైన ప్రదేశాల్లో హాయిగా ధ్యానం చేసుకోవచ్చు. అదేవిధంగా చెన్నై రోడ్లో తిరుపతి పుత్తూరు దాటి 20 కిలోమీటర్స్ వెళ్తే అక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంది. నేను ఆ యొక్క మహానుభావుడిని 65లోనే కలిశాను, 10th క్లాస్ అయిపోయిన వెంటనే. ఓకే. ఆయన గొప్పతనం ఏంటంటే ఆయన ప్రేమశశిలో ఒక చాందబాయి లాంటిది తోకొని 10 అడుగులు లోపలికి వెళ్ళిపోతాడు. నో వాటర్, నో ఫుడ్. 10 రోజులు, వారం రోజులు వాళ్ళ శిష్యులతో చెప్పేసి దానిలో దిగిన తర్వాత పలక మూసేయమంటాడు, వుడ్. ఈరోజు మంగళవారం అనుకోండి, వచ్చే మంగళవారం 10:30కి మీరు అటు సౌండ్ చేయండి, అంతవరకు నన్ను డిస్టర్బ్ చేయొద్దు, ఆ రోజు నేను పైకి వస్తానంటాడు. వారం రోజులు 10 రోజులు ఆయన చెప్పిన విధంగా నో వాటర్, నో ఫుడ్ వెళ్ళి తపస్సు చేస్తాడు ఆయన. అదేవిధంగా విజయేశ్వరి దేవి అన్నాం కదా పెంచెల కోన దగ్గర, ఆమె అద్భుతంగా ఆయన ప్రవచనాలు కూడా భక్తి టీవీల్లో వస్తుంటాయి. ఆమె కూడా ఒక లేడీ ఆ యొక్క కొండల్లోకి వెళ్ళిపోయి ఆమె కూడా నో ఫుడ్, నో వాటర్ వారంలో 10 రోజులు తపస్సు చేసి వస్తుంది. ఓకే. ఆమె నేను ఎప్పుడో కలిశాను. ఒక మెల్లిమెల్లిగా అక్కడి నుంచి మళ్ళీ పత్రిజీని కలిసేటువంటి అవకాశం వచ్చింది. ఆమె ఎలాంటిది ఒక్క నిమిషంలో చెప్తాను నేను. చెప్పండి సార్. మాకు ఎన్నో గురువులను కలిసినా నాకు ఇమ్మడి లేకుండా ఒకసారి ఆమె దగ్గరికి వెళ్ళాను. వెళ్తే నేను రోజు ధ్యానం చెప్పను, ధ్యానం గురించి నా వేదనంతా కూడా అన్వేషణ అంతా కూడా శివరాత్రికి 3 రోజులు చెప్తాను, దసరాకి 3 రోజులు చెప్తాను అని చెప్పింది. పోనీ కొంచెం బెటర్ కదా అని చెప్పి శివరాత్రికి 3 రోజులు, దసరాకి 3 రోజులు వెళ్ళి ఆమె దగ్గరే ఉండి వాళ్ళు హోమాలు యజ్ఞాలు చేస్తుంటారు, దాంతోపాటు ధ్యానం కూడా చేపిస్తారు. అలా మాకు బాగా చనువైంది. ఎప్పుడంటే మాకు తిరిగి దొరికినప్పుడంతా మేము మా ఫ్రెండ్స్ ట్యాక్సీ వేసుకొని వెళ్ళేవాళ్ళం. ఆ విధంగా మేమంతా మా ఫ్రెండ్స్ని అంతా పరిచయం చేశాను. ఒకరోజు వెళ్ళాలని నిర్ణయించుకున్నాం.
ఆదివారం రేపు ఈరోజు వెళ్దామని నిర్ణయించుకొని ట్యాక్సీకి డబ్బులు కట్టి ల్యాండ్లైన్కి ఫోన్ చేశాను. అమ్మా మేము వస్తున్నాం ఒక 10 మంది అని ఫోన్ చేస్తే వాళ్ళ సిస్టర్ మాట్లాడింది. కేశవరాజు గారు మీరు వస్తానంటున్నారు, అక్క అడవికి వెళ్ళి వారం రోజులు అయింది, మరి మీరు వచ్చేస్తున్నారు, ఆమెకి ఎట్ట చెప్పేదానికి లేదు, ఆమె ఎక్కడ కూర్చున్నది అడవిలో తేలిదు కదా అంటే, ఓకే మేము ట్యాక్సీకి డబ్బులు కట్టాం, మేమైతే వచ్చేస్తామని చెప్పి వెళ్ళాం. ఉదయం 8:30కి వెళ్ళామండి. అంత టిఫిన్ పెట్టారు, తిన్నాము. కాసేపటికి ఆమె విజయశ్రీదేవి ఇంట్లో నుంచి నడుచుకుంటూ వచ్చింది. మాకున్నటువంటి చనువుతో నేను అడిగేశాను, ఏంటమ్మా రాత్రి ఫోన్ చేస్తే సిస్టర్ మీరు లేరు, అడవికి వెళ్ళి వారం రోజులు అయింది, మీరు ఇప్పుడు ఉన్నారు కదా అంటే, ఆమె నన్ను కేశవ అని పిలుస్తుంది ముద్దుగా. కేశవ, రాత్రి మెడిటేషన్ చేస్తున్నాగా 1 గంట రాత్రిలో నువ్వు వస్తున్నావని నాకు తెలిసింది మెడిటేషన్లో, అందుకని 3 గంటలకు లేచి మెడిటేషన్ నుంచి లేచి వచ్చి రాత్రి కాసేపు పడుకొని ఇప్పుడు వచ్చాను అని చెప్పింది. ఎంత మహానుభావరాలు, మనం వస్తున్నది ఆమె తెలుసుకునిందంటే. అలా నా ప్రయాణం ఎంతోమంది ఆధ్యాత్మిక గురువులతో చేరి వాళ్ళతో అంతా కలిసిన తర్వాత 94లో పత్రిజీ మహానుభావుని మహాగురువుని కలిసేటువంటి భాగ్యం ఈ జన్మకు నాకు దొరికింది. అలాగే అన్నమాచార్యుల గురించి చెప్పండి సార్. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఉన్నారు అంటే ఆయన యొక్క మహత్యాన్ని ఎంతో అద్భుతంగా ఈ ప్రపంచానికి అందించినటువంటి మహానుభావులు అన్నమాచార్యులు, తాళ్ళపాక అన్నమాచార్యులు. ఆయన గురించి మీ మాటల్లో. ఆయన గురించి అంటే మీకు రాజంపేట దగ్గర తాళ్ళపాకలో జన్మించి అటు నుంచి ఆయన మెల్లిమెల్లిగా అయిన తర్వాత ఆయనకు కూడా ఎన్నో జన్మల సుకృతం వల్లనే మరి అక్కడికి చేరుకోవడం. ఇప్పుడు దేనికైనా ఒక ప్రోడక్ట్కైనా కూడా ప్రచారం ఎంతో అవసరం. అవును. మరి సాక్షాత్ వెంకటాచలపతి యొక్క ప్రాముఖ్యతను, ఆయన విశిష్టతను చాటి చెప్పటానికి భూమండలానికి సాక్షాత్ వెంకటేశ్వర స్వామినే ఒక మనిషిని ఎంచుకున్నాడేమో మీకు అన్నమయ్య సినిమాలో కూడా తెలుస్తుంది. అవును అవును. అలా ఎంచుకొని ఆయన ఇష్ట ప్రకారం ఆయన పుట్టించుకొని ఆయనకు అపారమైన జ్ఞానాన్ని పదకవిత పితామహుడుగా ఒక ఆలవోకగా ఏదైనా సందర్భాన్ని బట్టి పాడేటువంటి జ్ఞానాన్ని సాక్షాత్ వెంకటాచలపతి ఆయనకి ఇచ్చాడేమో అనేది మనకు అర్థమవుతుంది. కరెక్ట్. అలా ప్రపంచానికి మరి ఆ మహానుభావుడు గురించి 32,000 సంకీర్తనలతో ఆటైనా పాటైనా ప్రతి మాట ప్రతి సందర్భము ఆ యొక్క సంకీర్తనల రూపంలో అందించినటువంటి మహానుభావుడే అన్నమాచార్యులు వారు. కరెక్ట్. మరి ఆయనది ఏదైతే ఇన్స్ట్రుమెంట్ ఉందో వాయించే ఇన్స్ట్రుమెంటే మహతి. నారద మహర్షి అన్నమయ్య గారికి ఇచ్చారు దాన్ని. అలాంటి ఆయన మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ పేరు మహతి కాబట్టి ఆ మహతి పేరుతో అక్కడ టీటీడీ వారు నిర్మించినటువంటి ఆ కళాక్షేత్రంలో మహతి ఆడిటోరియంలో మనం ధ్యాన మహాయజ్ఞం నిర్వహించుకోవడం అది అద్భుతం. ఎంతోమంది ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనసారా మనం కోరుకున్నాం. కరెక్ట్ సార్. అలాగే లాస్ట్గా ఒక క్వశ్చన్ సార్. వెంకటేశ్వర స్వామి టెంపుల్కి బ్యాక్ సైడ్లో అద్భుతమైనటువంటి ధ్యాన మందిరం వస్తుంది. సో దాని గురించి మీ మాటల్లో. దాని గురించి వాస్తవంగా చెప్పాలంటే ఎప్పుడైతే మనకు 96-97లోనే ఎప్పుడైతే మనం ధ్యానం మొదలుపెట్టామో తిరుపతిలో, మెల్లిమెల్లిగా మన ధ్యాన విజ్ఞాన కార్యక్రమాలు తిరుపతి చుట్టుపక్కలంతా, అంటే టీటీడీ ఎంప్లాయీస్ కూడా వాళ్ళ క్వార్టర్స్లో ధ్యానం చెప్పాం, ఈవోకి ధ్యానం చెప్పినాం. ఇలా చెప్తూ ఉంటే 2001లో మహతి ఆడిటోరియం ఓపెన్ అయింది. ఓకే. అప్పుడు చంద్రబాబు గారు సీఎంగా ఉన్నారు. ఆయన వచ్చి అది అంతా కలిగి చూసి ఈ సెల్లార్ పోర్షన్ ఎందుకు ఖాళీగా పెడతారు మీరు, మరి యోగాకి ధ్యానానికి కేటాయించండి అని చెప్పడం జరిగింది. అది మేము విన్నాం. అప్పుడు ఆర్ కృష్ణయ్య గారు ఈవోగా ఉన్నారు. మాకు ఒక షెల్టర్ లేదు. మేము అప్పుడు అనుకొని ఒక లెటర్ పెట్టాం. ఒక 2-3 రోజుల్లోనే మాకు పర్మిషన్ ఇచ్చేసారు. అలా కార్యక్రమం మేము దాన్ని చేసుకుంటూ వస్తున్న సమయంలో మెల్లిమెల్లిగా ఈ కార్యక్రమాలంతా విస్తరించిన తర్వాత అక్కడ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం చేయడానికి బయట ఒక పెద్ద హాల్ కట్టారు. ఆ హాలు ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా ఉంది. ఆయన కళ్యాణోత్సవం బయట వచ్చి చేయకూడదని ఆగమ శాస్త్రం వాళ్ళు ఆపేశారు. మరి దాన్ని నిరుపయోగంగా ఎట్ట ఉంచాలని ఆ కమిటీ వాళ్ళు ఒక పాంప్లెట్ వేశారు. అంటే శ్వాస మీద ధ్యాసని కాదు, మీరు ఇష్టం వచ్చిన దైవాన్ని స్మరించుకోండి, లేదంటే మీకు ఇష్టం వచ్చిన ధ్యానం చేసుకోండి అని బుద్ధుడు ఫోటో ఒక పక్క వేసి లోగో మరి ఒక పక్క వెంకటేశ్వర స్వామి ఫోటో వేసి తెలుగు, ఇంగ్లీష్, హిందీ 3-4 లాంగ్వేజ్లో పాంప్లెట్ వేసి అక్కడ మనుషులను పెట్టి
అక్కడ కొన్ని రోజులు దాన్ని అద్భుతంగా సద్వినియోగం చేశారు. దాని తర్వాత వెంకటేశ్వర స్వామి టెంపుల్కి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి మ్యూజియంలో ధ్యాన మందిరంగా మార్చారు. ఇదంతా మనకు తెలిసిన విషయమే. ఇది ఎలా ఇప్పుడు పిరమిడ్ ధ్యాన మందిరం ఎలా వస్తుందని మీరు అడిగారు కదా, దానికి కూడా మరి వెంకటాచలపతి వెంకటేశ్వర స్వామి కారణం. మనము లాక్డౌన్ టైంలో మరి మనం లెటర్ పెట్టడం, అప్పుడు టీటీడీ 7 రోజులు మనకు ఆస్థాన మండపంలో ఇందాక కూడా చెప్పుకున్నాం. అవును, శివప్రసాద్ గారు, మరి మన ఒంగోలు సిద్ధా నాగేశ్వరరావు గారు ఇద్దరి వాళ్ళ పర్మిషన్ తెచ్చుకోవడం జరిగింది. మనమంతా వెళ్ళాం. ఏ జన్మ సుకృతమో కానీ నాకు వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, శివ మాస్టరు, మమతార్ బాబా గారు అప్పుడప్పుడు దర్శనమిచ్చి ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం. అది ఏ జన్మ సుకృతమో నాకు తెలియదు, నేను చెప్పలేను. అప్పుడు తొలి రోజు ఆస్థాన మండపంలో సారు నన్ను పైకి పిలిచారు. నేను దూరంగా ఉంటాను, ఎప్పుడు సభకు దూరంగానే ఉంటాను. రావయ్య అని తీసుకెళ్ళి పక్కన కూర్చోబెట్టుకొని సైగ చేశాడు. అంటే సందర్భాన్ని బట్టి మనం నడుచుకోవాలి. అక్కడ ఏదో కూర్చోబెట్టారు కదా అని ధ్యాన అనుభవం చెప్పకూడదు. అక్కడ నేను వెంటనే స్పందించి కొత్త వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ధ్యానానికి కూర్చోబెట్టిన తర్వాత సార్ ఫ్లూట్ వాయించారు. ఫ్లూట్ వాయిస్తాను కానీ గ్యాప్ వస్తుంది కదా, ఆ గ్యాప్లో సైగ చేశాను, నేను దిగేస్తానని. వద్దొద్దు కూర్చో అన్నాడు. పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. పత్రిజీ ఫ్లూట్ వాయించేది స్టార్ట్ అయిన వెంటనే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి మా ముందరికి వచ్చేసాడు. స్టేజ్ పైకి తెల్లటి పంచి కట్టుకొని పైన ఒక తెల్లటి వస్త్రం కప్పుకొని వచ్చేసి, నేను చివరి వెళ్ళి ఈ ధ్యానానికి కూర్చుంటున్నాను, ధ్యానం అయ్యేంత వరకు నేను అక్కడే కూర్చొని ధ్యానం చేస్తానని వెంకటేశ్వర స్వామి చెప్పి అందరి కాడికి చివరి వెళ్ళి కూర్చున్నారు. ఓకే, మన వాళ్ళంత ముందు కూర్చున్నారు, చివరి ఆయన కూర్చున్నాడు. అయితే ఇక్కడ అన్ని ద్వారాలు తీశారు కదా, చల్లటి గాలి వీస్తుంది అక్టోబర్లో. మన అరుణ మేడం, రాజమండ్రి శైలజ మేడం ఆ చలికి తట్టుకోలేక ఏమి శాలువ కూడా కప్పుకోలేదు, ఉండదులేని తిరుమల చలి ఎక్కువ కదా. అవును. అప్పుడు లేచి వెనకాల ఖాళీగా ఉంది కదా, అక్కడ డోర్లు మూసేస్తున్నారు, అక్కడ పోయి కూర్చొని ధ్యానం చేద్దామని 2 అడుగులు వేశారంట. ఆయన అక్కడ వెంకటేశ్వర స్వామి అక్కడ కూర్చున్నారు కదా ఒంటరిగా, ఆయన ఆరా క్రియేట్ చేసేసారు. ఆయన ఆరా లేక వీళ్ళు వెళ్ళలేకపోయినారు, మళ్ళీ ఇక్కడే కూర్చున్నారు. మెడిటేషన్ అయిపోయిన తర్వాత రూమ్కి వచ్చిన తర్వాత ఏమయ్య కేశవరాజు ఏం జరిగిందని అడిగాడు. ఇలా జరిగింది సార్ అన్న. అయితే పక్కనే ఉన్నటువంటి అరుణ మేడం, శైలజ మేడం చెప్పారు, సార్ ఇది వాస్తవం సార్, మేము లేసాము లేకపోయినాం. అంటే నేను 3వ కన్నుతో వెంకటేశ్వర స్వామిని చూడగలిగాను, కానీ వాళ్ళిద్దరూ ఫిజికల్ అయితే చూడగలిగారు. అది ధ్యాన శక్తి. మరి 5 రోజులు నన్ను సార్ పక్కన కూర్చోబెట్టుకున్నాడు. 5 రోజులు కూడా వెంకటేశ్వర స్వామి అక్కడే ఉన్నారు, మాతోనే ఉన్నాడు. మాతోనే ఉండి మధ్యలో 2-3 జరిగాయనుకోండి, మనం టాపిక్ వచ్చేద్దాం. 5వ రోజు ధ్యానంలో ఏం చెప్పాడంటే వెంకటేశ్వర స్వామి, ఇక్కడొక ధ్యాన మందిరం, పిరమిడ్ ధ్యాన మందిరం అవసరం. ఈరోజే పత్రిజీ స్వహస్తాలతో లెటర్ రాయాలి, దాన్ని టైప్ చేయించాలి, ఆయనే మొత్తం మ్యాటర్ ఇవ్వాలి, దాన్ని టైప్ చేయించాలి, మీరు లెటరు చైర్మన్ గారికి ఇవ్వాలి. నేను అడిగాను, ఇలాగే చైర్మన్ గారికి ఇవ్వాలి, ఓకే వాస్తవం, పత్రిసారి చెప్తే లెటర్ తయారు చేస్తాడు, కానీ మేము ఏ లెటర్ ప్యాడ్ పైన వాళ్ళ మేము ఒట్టి చేతులతో వచ్చినాం కదా, లెటర్ ప్యాడ్స్ మా దగ్గర ఎక్కడ ఉన్నాయి, లెటర్ ప్యాడ్ లేకుంటే ఎలా, అది బాగుండదు కదా అంటే. అయితే ఇప్పుడు బాగా ఫంక్షన్లో ఉన్నటువంటిది బెంగళూరు ట్రస్ట్, ఆ ట్రస్ట్ నుంచి లెటర్ ప్యాడ్ తెప్పించి, ఇది వెంకటేశ్వర స్వామి చెప్పింది, లెటర్ ప్యాడ్ తెప్పించి ఆ లెటర్ ప్యాడ్లో మీరు టైప్ చేసి మరి పత్రిక సంతకం పెట్టి లెటర్ ఇవ్వండి అని చెప్పాడు. మరి మనకి ఎక్కడ వస్తుంది లెటర్ ప్యాడ్ కావాలి కదా అనుకుంటూ మాట్లాడుకుంటూనే ఉన్నాము. PCS గారు ఎంటర్ అయ్యారు ఓకే మా రూమ్లోకి. అప్పుడే వచ్చారు ఆయన, బుద్ధ CEO PCS గారు. ఒకప్పుడు దాంట్లో మేనేజింగ్ ట్రస్టీ కూడా చేశారు. ఏమయ్యా కేశవరాజు, నువ్వు చెప్తున్నావు లెటర్ ప్యాడ్ వచ్చేసింది చూడవయ్యా అన్నాడు. మళ్ళీ ఇదంతా చెప్పమన్నాడు PCS గారికి. చెప్పిన తర్వాత లెటర్ ప్యాడ్ తెప్పించవయ్యా అన్నాడు. ఈ ఇంటర్నెట్ యుగంలో పెద్ద పైన ఫోన్ చేశాడు, మెయిల్లో వచ్చింది, ప్రింట్అవుట్ తీసుకున్నాం. సార్ అంతా రాసి మళ్ళీ 2-3 సార్లు టైప్ చేసి కరెక్షన్ చేసిన తర్వాత అప్పుడు ఆ లెటర్ని చైర్మన్ గారికి ఇవ్వడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే, మీరు ఇప్పుడు ఇస్తే అతి త్వరలో ఇక్కడ ఒక పిరమిడ్ ధ్యాన మందిరం వస్తుంది, అది కూడా ఈ చైర్మన్ ఉండేటప్పుడే అన్ని కార్యక్రమాలు అవుతాయని చెప్పడం జరిగింది. ఇచ్చేసాం. ఇలాంటి ఎన్నో జరుగుతుంటాయి.
మన పని మనం చేసేసాం, తర్వాత వాళ్ళు చూసుకుంటారు, మన పని ఏముంది. ఆయన చెప్పాడు, సార్కి చెప్పమన్నాడు, నేను చెప్పాను, కార్యరూపం దాల్చింది, లెటర్ ఇచ్చేసి వచ్చినాం, అంతవరకే మన బాధ్యత. కరెక్ట్గా 2 నెలలకంతా అయోధ్య నుంచి ఒక ఎంపీ వచ్చి మీరేదో కొత్త కట్టడం, ఏదో ధ్యాన మందిరం కట్టాలనుకుంటున్నారు కదా, ఇందండి 5 కోట్లని ఇచ్చేసిపోయినాడు. సూపర్ సార్, అసలు ఇది చిన్న విషయం కాదు అసలు. ఇస్తే ఇప్పుడు మీరు చూస్తే అక్కడ అద్భుతంగా వెంగమాంబ ఆ సమాధి ఏరియాలో జీవ సమాధి దగ్గర పూర్తి కాబోతోంది. కాకపోతే కోణం అటు ఇటుగా ఉండొచ్చు, ఎందుకంటే మన కాన్సెప్ట్ వేరు, వాళ్ళ కాన్సెప్ట్ వేరు. కానీ ఆయన ఏదైతే కోరుకున్నాడో పిరమిడ్ షేప్లో ధ్యాన మందిరం వస్తుంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే సాక్షాత్ కలియుగ దైవం, ఆషామాషి కాదు. ఆయన సన్నిధిలో మనం ధ్యానం చేయడం అన్నా, ఆయన మాటలు వినాలన్నా, అన్నమయ్య పాటలు వినాలన్నా, ఆ మధుర స్మృతులు, ఆ యొక్క అదివో అలదివో ఆ ఒక్క పాట చాలు. ఏడుకొందామా వేడుకొందామా, బ్రహ్మ కడిగిన పాదం, ఇవన్నీ అన్నమయ్య ఎలా రాశాడు? ఏదో ఊహించుకొని రాసినటువంటి కాదు. ఆయన కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా నీవా అనేట్టుగా ఆయన ఏదైనా రాయాలి అనుకుంటే ఆ దృశ్యం ఆయన కనపడేది. ఆ దృశ్యాన్ని చూసి అద్భుతంగా రాయగలిగేటువంటి వాడు. అదంతా వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలతోనే అన్నమయ్యకు ఆ కటాక్షం జరిగింది కాబట్టే రాయగలిగాడు. అలా అద్భుతం సార్. వెంకటేశ్వర వైభవం, శ్రీ వెంకటేశ్వర వైభవం సార్. ఈ ధ్యానంలోనే మీకు ఈ వెంకటేశ్వర స్వామి అంటే అలా మీకు ధ్యానంలో మీకు ఈ అనుభవం వచ్చిందా, లేకుంటే ఫిజికల్గా మీకు అట్లా అనేది ఈ క్లారిటీ? సార్ ధ్యాన అనుభవమే. అది అనుభవం అంటే వెంకటేశ్వర స్వామిని ఎలా గుర్తిస్తారు మీరు అనొచ్చు. మీరు మన వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఆ అలంకరణ చూస్తేనే నేను గుర్తిస్తాను అనుకోండి, ఆ రూపంలో నాకు దర్శనమిస్తాడు. ఇందాక మనం అనుకున్న స్పర్శ, ఆ స్పర్శ ద్వారాగా సెన్స్ చేయగలుగుతాం. అలా నాకెప్పుడు ఒక్కసారి మాత్రమే ఆయన పూర్తి ఆభరణాలతో ఒక్కసారి నాకు దర్శనమిచ్చాడు. అది ఎప్పుడో కాదు, 2019లో, అది కూడా కైలాసపురిలో మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణంలో డిసెంబర్ 2019 డిసెంబర్ 27వ తారీఖున సంపూర్ణమైనటువంటి ఆ యొక్క అలంకరణతో పత్రిజీ నేను మన మ్యాగజైన్ రిలీజ్ చేసిన వెంటనే రిలీజ్ చేస్తాం మనం ధ్యాన మహాయాగంలో, ధ్యాన మహాచక్రంలో, యజ్ఞాలలో 27, 26 తారీఖుల్లో సార్కి చూపించాను. రిలీజ్ చేస్తారు కదా, నేను వెళ్ళి ధ్యాన స్టాల్లో కూర్చుంటానంటే కూర్చోమన్నాడు, అట్నే పక్కన కూర్చోమన్నాడు. అయిపోయిన తర్వాత ఆయన సందేశం అయిపోయినాక మళ్ళీ ఒక 10 minutes లాస్ట్ ఇన్స్ట్రుమెంట్ మ్యూజిక్ జరుగుతుంది, మనకంతా తెలుసు. అప్పుడు సార్ కొంచెం పక్కకు జరిగి ఇక్కడ కూర్చోవయ్యా అన్నాడు, పక్కన కూర్చోబెట్టుకోండి. పక్కన కూర్చొని ఒక మాట అన్నాడు, అది తలుచుకుంటే ఇప్పుడు కూడా కళ్ళల్లో నీళ్ళు కారుతుంది. 50,000 మంది మాస్టర్స్ మహేశ్వర మహాపీఠం ప్రాంగణంలో ఉండేటప్పుడు ఒక మాట అన్నాడు గురుగారు. మీరు ఇప్పుడు కూడా వీడియో చూడవచ్చు, మీ దగ్గర ఉంది అది. ఇప్పుడు సాక్షాత్ అన్నమయ్య సమక్షంలో మనం ధ్యానం చేద్దాం అన్నాడు. మీరు వీడియో చూడండి కావాలి అన్నాడు. అన్న వెంటనే నాకు ఒక రకమైన పులకింత, కళ్ళల్లో నీళ్ళు స్టార్ట్ అయిపోయినాయి. నాకు అత్యంత ఇష్టమైనటువంటి ఇప్పుడు ఈ మ్యూజిక్లో అదివో అల్లదివో ప్లే చేస్తే బాగున్న కదా అని మనసులో అనుకున్నానండి. బెంగళూరు గణేష్, వైలన్ గణేష్ సెకండ్లలో అదివో అల్లదివో స్టార్ట్ చేశాడండి. షాక్ ఊహించింది. సాక్షాత్ అన్నమయ్య సంవత్సరంలో ధ్యానం చేయాలనడం, ఆయన అదివో అల్లదివో ప్లే చేయడం, ఈ జరిగిన వితిన్ సెకండ్స్లో సాక్షాత్ వెంకటాచలపతి మా ముందరికి రావడం, స్టేజ్ పైకి ముందరికి వచ్చి అదివో అల్లదివో పాట అయ్యేంత వరకు నేను చూస్తూనే ఉన్నాను. ఆ ఆనందం తట్టుకోలేక కళ్ళల్లో నీళ్లు కారుతున్నాయి, ఒక పక్క బాడీ ఊగుతుంది. అలాగే జరిగింది ఆ సన్నివేశం అంతా. అయిపోయిన తర్వాత మరి సార్ మంచిగా సన్మానం చేశారు. మళ్ళీ నేను అయిపోయిన తర్వాత నేను స్టాల్లో పోయి కూర్చున్నాను. ఈయన గణేష్ వచ్చాడు. గణేష్ వచ్చి, సార్ మనం హలో అనుకుంటున్నాం కానీ మీరు ఎవరో తెలియదు గత జన్మలని కాసేపు కౌలించుకొని ముచ్చటించుకున్న తర్వాత, అయ్యా ఒక డౌటు, నాకు ఎంతో ఇష్టమైనటువంటి అదివో అలదివో ట్యూన్ చేస్తే బాగుందని అనుకున్నాను, వెంటనే ట్యూన్ చేసావు కదా అన్న. నేనెక్కడ ట్యూన్ చేశాను సార్, నేను ఇటు స్టిక్ పెడుతూ ఉండగానే నా చెవులో అదివో అల్లదివో ప్లే చేయి అని ఏర్పడింది. ఎవరని చూస్తే ఎవరూ కనపడట్లేదు, నాకు తెలియకనే స్టిక్ అదివో అల్లదివో ప్లే చేసింది సార్ అన్నాడు. వావ్, సూపర్. అది అయిపోయింది, ఆయన వెళ్ళిపోయాడు.
మన వాళ్ళు చాలామంది పక్కా థర్డ్ మాస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చారు. చాలా సంతోషం సార్. అయితే అదివో అలేదో ప్లే చేసినప్పుడు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి సంపూర్ణ అలంకారంతో ఆ పాట అయ్యేంత వరకు పత్రిజీ మీరు పక్కన మీకు ఎదురుగా నేను నిలుచుకున్నారు సార్ అన్నారు. ఓకే, ఇంకా ఏమి కావాలి ఈ జన్మకు? పత్రిజీ పక్కన ఉంటే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి అదివాళ్ళు పాట వినడానికి మా దగ్గరికి వచ్చాడంటే ఎన్ని జన్మల పుణ్యఫలమో పత్రిజీని కలవడం, ఎన్ని జన్మల పుణ్యఫలమో ధ్యానం చేయడం, ఎన్ని జన్మల పుణ్యఫలమో సాక్షాత్ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహం మనందరిపైన ఉండడం. ధ్యానయోగం అంటే ఎంతో ప్రీతి వెంకటేశ్వర స్వామికి. అలాంటి ప్రీతికరమైనటువంటి ధ్యాన యజ్ఞం ఆయన సన్నిధిలో, తిరుపతి అయినా తిరుమల అయినా అందే, పూర్తి భూమండలం అంతా అయిందే, ఆయన సన్నిధిలో మనం ధ్యాన మహాయజ్ఞం చేసుకోవడం ఎంతో అభినందనీయం. మరి ఆ సదవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎంతో ఎంతో అద్భుతమైనటువంటి అనుభవాలు ఇవి. ఎందుకంటే నేను ఒక్కరిని విన్నప్పుడు నేను మాత్రమే వింటే సరిపోదు, ఇమ్మీడియట్గా ఇది మనం ఇమ్మీడియట్గా చేయాలి అని అడగగానే మీరు ఒప్పుకున్నారు. అండ్ వెంటనే ఇది మేనిఫెస్ట్ అయిపోయి ఈరోజు ఇలా అవ్వడం ఎంతో ఆనందకరమైనటువంటి విషయం. మీ అన్ని అనుభవాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో మాటల్లో చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే అనుభూతి చెందితే కానీ, అనుభవం చెందితే కానీ నమ్మలేని ధ్యాన అనుభవాలు ఇవి. ఎంతో ఆ స్థాయి ఉంటే తప్ప నమ్మే అనుభవాలు కాదు. అంతటి గొప్ప అనుభవాలను మాతో పంచారు. అండ్ మనం ఎంత గొప్ప యజ్ఞం చేయబోతున్నామో కూడా అది అర్థమవుతోంది. సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం వారి యొక్క అనుమతితో, వారి యొక్క సూచించిన సూచనల మేరకు మనం ఆ యజ్ఞం జరపబోతున్నాం అన్నది అర్థమవుతోంది. మీకు ఇటువంటి జ్ఞానాన్ని పంచినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇప్పుడు నా కళ్ళల్లో మెదులుతున్నాయి నీళ్లు సార్. ఎందుకో చెప్పనా? చెప్పండి సార్. ఈ ఇంటర్వ్యూ అంతా నాకు ఎదురుగా వెంకటేశ్వర స్వామి పత్రిజీ నాకు ఎదురుగానే ఉన్నారు. సూపర్ సార్. అందుకే ఇలాంటి ఇంటర్వ్యూలో సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వైభవం చెప్తుంటే పత్రిజీ కూడా వచ్చి మన ముగ్గురు యొక్క సంభాషణ వింటున్నారు. ఇప్పుడు కూడా ఉన్నారు. ఆ మహానుభావులు ఇద్దరూ ఉండి వింటున్నారు. అందుకే ఆ దృశ్యం చూస్తున్నప్పుడు నా కళ్ళల్లో నీళ్లు మెదులుతున్నాయి. ఎంత వైభవం, ఎంత వైభోగం ఈ జన్మకు. మరి పత్రిజీ మనకు ఎంతో ఆత్మజ్ఞానాన్ని అందించారు. లోక కళ్యాణం కోసం మనమంతా ఆయనతో పాటుగా జన్మ తీసుకున్నాం. పత్రిజీ కళల కన్నా ధ్యాన సామ్రాజ్యం స్థాపించడానికే మనమంతా జీవించి ఉన్నాం అనేది మాత్రం సత్యం. ఎస్ సార్, అక్షర సత్యం. ఈ సందర్భం ఒక చిన్న మాట సార్, నాకు ఒక చిన్న ఎక్స్పీరియన్స్ అయింది సార్ తిరుపతి వెళ్ళినప్పుడు. ఎందుకంటే ఎన్నో గుళ్ళు తిరిగాను చిన్నప్పటి నుంచి, కానీ తిరుమల రావటం అనేది ఆయన అనుగ్రహం లేనిది రాలేము సార్. తిరుమల అనుగ్రహం ఉండి వచ్చినప్పుడు కూడా ఆయన దర్శనం అవటం అనేది అదొక అదృష్టం సార్. ఎందుకంటే ఎంతోమంది వచ్చేసి ఆ లైన్లో నిలబడలేక, ఓపిక లేక, ఆ సహనం లేక వెళ్ళిపోతూ ఉంటారు. మరి ఈవేళ తిరుపతిలో దర్శనం అయిందంటే ఆయన అనుగ్రహం ఉంటేనే దర్శనం అవుతుంది సార్. ఎందుకంటే సార్ చెప్పినట్టుగా సాక్షాత్తు ఈవేళంత జనాకర్షణ, ధనాకర్షణ ఇవాళ తిరుపతిలో నిత్య కళ్యాణం పచ్చతోరణం అని, ఈ కలియుగ వైకుంఠం అని చెప్పేసి మనం అందరం నమ్ముతూ ఉంటాము. అది వాస్తవం కూడా. మరి ఇప్పుడు ఈ భూమండలం మీద ప్రస్తుత పరిస్థితుల్లో మరి మన పిఎంసి ఛానల్ వారు, అలానే పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ వారు, మరి వీళ్ళందరూ ఒక మంచి సంకల్పం చేసి అతి త్వరగా మరి ఈవేళ ప్రపంచ శాంతికై ధ్యాన మహాయజ్ఞం అని తిరుపతిలో తలపెట్టడం అనేది కూడా ఆ యొక్క కలియుగ ప్రత్యక్ష దైవనటి వెంకటేశ్వర స్వామి అనుగ్రహము, ఆయన యొక్క ఆశీర్వాదము, అలానే మన యొక్క గురువు సాక్షాత్ విశ్వగురువు అయినటువంటి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మరి వారు హాస్టల్గా మనతో ఎన్ని కూడా మెరాకులు చేస్తూ నడిపిస్తున్నారు. కాబట్టి అందరికీ వీక్షిస్తున్నటువంటి మహానుభావులందరికీ, దేవుళ్ళందరికీ నా యొక్క పర్సనల్ విజ్ఞప్తి, మనము ఏదైతే తిరుపతి క్షేత్రంలో ఇప్పుడు రేపు సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు కార్యక్రమాలు చేయబోతున్నారో ఆ యొక్క శాంతి కార్యక్రమాలు అందరూ కూడా భాగస్వాములు అవుదాము. అందరూ కూడా ఆ యొక్క వారం రోజులు కూడా వచ్చి అందరూ ధ్యానం చేసుకుని ఉన్న స్థితి నుంచి ఉన్నతమైనటువంటి స్థితికి అందరూ వెళ్ళాలి. అలానే మన ఎదురుగా ఉండి ఇప్పుడు వరకు కేశవరాజు గారు ఎన్నో అనుభవాలు పంచారు. మరి ఎన్నో మన శక్తి క్షేత్రాలు ఉన్నాయి. మన అవకాశం ఉన్నప్పుడు ఆ 7 రోజులు కూడా ఆ శక్తి క్షేత్రాలు అన్నిట్లు కూడా పోయి మనం ధ్యానం చేసుకుంటే బాగుంటుంది అనేది నా యొక్క విజ్ఞప్తి. దయచేసి అందరూ కూడా రావాల్సిందిగా ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి ఛానల్ వారికి,
అనుభవాలు పంచిన కేశవరాజు వారికి, జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, ఏడుకొండలపైన ఉన్న వెంకటేశ్వర స్వామికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ స్వామి. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అదేవిధంగా పత్రిజీనే మనల్ని ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టి ఈ సందేశాన్ని ఇచ్చారని నేను భావిస్తున్నాను. లేదంటే మధ్యాహ్నం లంచ్ అయిపోతే నేను వెళ్ళిపోవాలి, మీరు సడన్గా ఎక్కడో మీటింగ్ నుంచి రావడం, కాసేపు మాట్లాడదామనడం, 2 అనుభవాలు చెప్పమనడం. అయితే ఈ సందేశాన్ని వెంకటేశ్వర స్వామి వైభవం గురించి, మహత్యం గురించి ఇప్పటికిప్పుడు రికార్డింగ్ చేస్తామనడం, ఇదంతా మరి ఆ వెంకటేశ్వర స్వామి లీలల్లో భాగమే. ఈ సందర్భంగాన ఎవరైతే అర్హత సాధించి ఉన్నారో వాళ్ళంతా మహతి ఆడిటోరియంకి వచ్చి అపారమైనటువంటి జ్ఞానాన్ని పొందాలనే ఆ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలతోనే ఈరోజు కూడా ఈ కార్యక్రమం జరిగింది. రేపు జరగబోయేది కూడా ఆయన కృపా కటాక్షాలతోనే జరుగుతాయని పూర్తి విశ్వాసంతో ఈరోజు మనం ఇలా కలుసుకున్నాం. అద్భుతంగా మీరు సంకల్పించినటువంటిది ఆ పైన ఉన్నటువంటి మాస్టర్ యొక్క ఆశీర్వాదంతో, వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో, పత్రిజీ దివ్య ఆశీస్సులతో అద్భుతంగా జరుగుతుంది సార్. వందనం, ధ్యానాభివందనం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదండి ఈరోజు ఎంతటి అద్భుతమైనటువంటి అనుభవాలు. థర్డ్ ఐ శివుడికి ఏ 3వ కన్ను అయితే ఉంటుందో ధ్యానం చేసే ప్రతి ఒక్కరికి ఆ థర్డ్ ఐ ఉంటుంది. ఆ థర్డ్ ఐ ద్వారా ఈ ప్రాపంచికమైనటువంటి ఈ భౌతిక కళ్ళతో చూడలేని ప్రతి శక్తివంతమైనటువంటి స్వరూపాలను మనం థర్డ్ ఐ ద్వారా చూడవచ్చు. అక్కడి నుంచి ఎన్నో మెసేజెస్ని మనం తీసుకోవచ్చు ఆ యొక్క మాస్టర్ల నుంచి. ఆ విధంగా కేశవరాజ్ సార్ తీసుకున్నటువంటి అనేక అనుభవాలను, థర్డ్ ఐ ఎక్స్పీరియన్సెస్ని మనం ఈరోజు ఎంతో అద్భుతంగా మనం విన్నాము. ముఖ్యంగా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుమతి లేనిదే మనం అక్కడ అడుగు కూడా పెట్టలేం. సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు జరిగేటువంటి ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం కార్యక్రమానికి మీరందరూ విచ్చేయాలని, మీరందరూ అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవాలు పొందాలని మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తోంది పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ యాజమాన్యం. థ్యాంక్ యూ వెరీ మచ్.